ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం ఆగస్టు 6వ తేదీ బుధవారం రోజు కన్యా రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆమె మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది. అసలు ఆమె ఎవరు? ఆమె వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మలుపులు కనిపిస్తున్నాయి? ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక కన్యా రాశి వారు ప్రాక్టికల్ మైండ్‌ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్‌గా కూడా ఉంటారు. ఏది మంచి, ఏది చెడు అనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలుపెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. స్వార్థం పైన అనేది ఆసక్తి వీరికి ఉండదు. అంటే ఇతరుల సొమ్ము గురించి వీరికి ఆసక్తి అస్సలు ఉండదు. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క దినఫలాలు నూతన సంవత్సరం మొదలైనటువంటి ఆగస్టు 6వ తేదీ అంటే అతి త్వరలో మనం ఆగస్టు 6వ తేదీన వీరి యొక్క దినఫలాలు ఊహించిన సంఘటన అనేది ఒకటి జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఆమె మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది. అంటే మీ యొక్క తోబుట్టువు కానీ, లేకపోతే మీ యొక్క స్నేహితురాలు కానీ, ఒకవేళ పురుషుల విషయంలో అయితే మీ యొక్క జీవిత భాగస్వామి కానీ, ప్రేమ భాగస్వామి కానీ, ఇలా ఎవరైనా సరే మీకు సొంత మనిషి, అలాగే చాలా సన్నిహితంగా ఉండేటువంటి స్త్రీ ఎవరైనా మీ యొక్క లైఫ్‌లో నుండి వెళ్ళిపోయినట్లయితే గనక తను మళ్ళీ మీ యొక్క లైఫ్‌లోకి వచ్చే సూచన అయితే ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆగస్టు 6వ తేదీన వీరి యొక్క జీవితంలో నూతనమైన మార్పులు కూడా జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. తన యొక్క రాకతో మీ యొక్క జీవితంలో అద్భుతాలు సృష్టించబోతుందనే చెప్పుకోవాలి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో నుండి వెళ్ళిపోయినటువంటి స్త్రీ మీ యొక్క లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం సాధారణంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ తోటి ఉద్యోగస్తులతో చిన్న గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈరోజు మీ యొక్క స్నేహితులను కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా వారిని కలుసుకోవాలని మీరు ఆరాటపడుతున్నారు. అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపార జీవితం సజావుగా సాగిపోతుంది. వ్యాపార అభివృద్ధికి సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్నయితే మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఈరోజు దినఫలాల ప్రకారం ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క భాగస్వామి గురించినటువంటి ఒక షాకింగ్ న్యూస్‌నైతే మీకు తెలియబోతుంది. అంటే వారి గురించి ఇదివరకు మీకు ఎప్పుడూ తెలియనటువంటి ఒక న్యూస్ తెలిసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునే విధంగా కొన్ని మార్పులు, చేర్పులు అయితే మీరు మీ వ్యాపారంలో చేయబోతున్నారు. మీ యొక్క వ్యాపార జీవితంలో అభివృద్ధిని తీసుకొని రావడానికి మీరు కొన్ని మార్పులు అయితే తీసుకొని వస్తారు. అలాగే ఎవరైతే కన్యా రాశి వారు విహారయాత్రలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఈరోజు దానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్నయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం మీరు గనక ఇదివరకు అంటే చాలా రోజుల నుండి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు అత్యధికంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ విధంగా చాలా రకాల మార్పులు, చేర్పులు ఉన్నప్పటికీ ఊహించని ఒక సంఘటన అనేది జరుగుతుంది. అంటే మీ యొక్క లైఫ్‌లో నుండి వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీ ఎవరైతే ఉన్నారో అది మీ ప్రేమ భాగస్వామి కానీ, మీ జీవిత భాగస్వామి కానీ, లేకపోతే మీ స్నేహితురాలు, సన్నిహితురాలు, బంధువు ఇలా ఎవరైనా సరే ఒకప్పుడు
మీతో చాలా సన్నిహితంగా ఉండి, మీతో బాండింగ్ అనేది ఉండి, కానీ అనుకోకుండా వారితో కమ్యూనికేషన్ మిస్ అవ్వడం కానీ, కావాలని వారు మీ యొక్క లైఫ్‌లో నుండి వెళ్ళిపోవడం కానీ జరిగింది. కానీ ఈరోజు దినఫలాల ప్రకారం మళ్ళీ వారిని తిరిగి కలుసుకోగలుగుతారు. వారు మీ యొక్క లైఫ్‌లోకి తిరిగి వస్తారు. వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకొని వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అద్భుతాలైతే మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. అదేవిధంగా అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. చూశారు కదండీ ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.